హలో అండి, నేను కారపొడి చేస్తున్నానండి. కారపొడి అంటే ఇడ్లీలోకి తినొచ్చు, అన్నంలో కారపొడి చేస్తున్నానండి. ఇడ్లీలో కారపొడి సపరేట్గా ఉంటుంది. కొంచెం ఇది ఎండబెట్టుకున్న తొడియాలు తీసుకోవడానికి ఇలా ఇలా గిల్లుకొని వేసుకున్నామండి ప్లేట్లోకి. అన్నీ అలాగ పొట్టు తీసుకొని ఇలా గిల్లుకుంటే సగం సగం గిల్లుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. ఈ ఇత్తులు కూడా సపరేట్ చేసి ఎంచితే లేదా మాడిపోతాయి కదా, ఈ ఇత్తులు సపరేట్ చేస్తే మాడవన్నమాట. మేము 100 గ్రాములు ఎండుమిర్చితో చేస్తున్నానండి కారపొడి. కారపొడి చాలా బాగుంటుందండి. అసలు అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా సూపర్ ఉంటుందండి. చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కారపొడిలోకి కరివేపాకు అండి, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, మా చెట్టుదేనండి. ఇప్పుడు ఇదంతా దూసుకుందాం. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. ఉట్టిగా తినమంటే పిల్లలు తినరు కదా, ఇలా కారపొడిలో వేసినా హెల్త్కి మంచిదండి, కంటికి మంచిది కరివేపాకు తింటే చాలా వాటికి. కరివేపాకు అంతా ఇలా దూసుకున్నాను కదండి, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు. కరివేపాకు కడుక్కున్నామండి. కడుక్కొని ఒక క్లాత్ మీద కొంచెం ఆరబెట్టుకోవాలండి, తడి ఉంటుంది కదా. కరివేపాకు కడుక్కున్నా కదండి, ఇలా ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేయించుకునేదాకా కొంచెం ఆరిపోయిద్ది కదండి. కొంచెం నూనె పోసుకుంటున్నానండి. నూనె వేడైంది కదండి, పచ్చనిపప్పు నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. ఏదైనా 1 గ్లాస్ వేసుకున్నాను నూనెలోనే. ఈ పప్పులు ఉంటేనే టేస్ట్ అండి. ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదా మాడిపోతాయండి. ఇది ఓన్లీ అన్నానికి కారపొడి అండి. ఇడ్లీ కారపొడి కూడా ఒకసారి చేసి వీడియో పెడతాను. ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. ఇలాగే అన్ని కారపొడులు వచ్చండి నాకు. కరివేపాకు కారపొడి వచ్చు, నువ్వుల కారపొడి వచ్చు, కందిపొడి వచ్చు. నా కారపొడిని చూసి బాగా యూస్ వస్తే అన్ని కారపొడి చేస్తానండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నా వాయిస్ ఇలాగే ఉంటుందండి, మీరేమనుకోమాకండి. నేను చెప్తుంటేనండి మా అమ్మాయి అంటుంది, వాళ్ళని అడుగుతున్నావా లేదా వాళ్ళని బెదిరిస్తున్నావా మమ్మీ అంటుందండి మా అమ్మాయి. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాం. సాయి మినపప్పు అండి 1 గ్లాసు. పచ్చనిపప్పు ఎంత వేసుకున్నాం, సాయి మినపప్పు కూడా అంతే వేసుకోవాలండి. ఇది కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకున్నాం. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఎంతసేపటికైనా, లేదా మాడిపోతాయి. సాయి మినపప్పు కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాం. 1 గ్లాస్ జీలకర్ర అండి. జీలకర్ర ఇంకా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోయింది. జీలకర్ర కూడా ఏగిపోయిందండి, ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాం. ధనియాలు వేసానండి, ధనియాలు కూడా వేయించుకున్నాం. ధనియాలు కూడా ఏగిపోయినాయండి, తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం నూనె పోసుకున్నామండి. మళ్ళీ నూనె పోసేసుకొని ఇప్పుడు కరివేపాకు వేయించుకున్నాం. కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు ఇలా వేడుతుంది కదండి, బాగా ఫ్రై చేసుకున్నాము. ఇది కూడా బాగా వేయాలండి కరివేపాకు కూడా. ఎల్లిపాయలు 50 గ్రాముల పైనే ఉంటాయండి. ఎల్లిపాయలు ఇన్ని వేస్తేనే కొంచెం మంచి స్మెల్ వస్తుంది, కరివేపాకు కానీ ఎల్లిపాయలు కానీ. కరివేపాకు వేగుతుందండి, బాగా వేగాలండి. కరివేపాకులో వాటర్ ఉంటాయి కదా, కొంచెం కూడా వాటర్ తగలకూడదు, కారపొడి అంతా పాడైపోయింది. కరివేపాకు ఇలా వేగిందండి, చూసారా సౌండ్ వస్తుంది. ఇలా సౌండ్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం నూనె పోసుకున్నామండి. కరివేపాకు వేయించాం కదా, అదే కళాయిలో నూనె పోసుకుంటున్నా ఎండుమిరపకాయలు వేయించడానికి. ఎండుమిర్చి వేసుకున్నామండి. ఎండుమిర్చి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా. ఎండుమిర్చి ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు ఇందాక పట్టినవి అన్నీ దీంట్లో వేసి వేయించుకున్నాం. ఇంకోసారి కరివేపాకు కానీ తాలింపులు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని చల్లారేదాకా ఉంచుకొని మిక్సీ పట్టుకున్నాం. చూసారండి, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇదంతా చల్లారాలండి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా తీసి దీంట్లో వేసుకున్నాం. పొట్టు తీసి ఎల్లిపాయలు ఇలాగా, పొట్టు తీసే అవసరం లేదండి, ఇలాగ తీసేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ చల్లారినాయి కదండి, ఇంత ఉప్పు వేసుకున్నాం. రాళ్ళు ఉప్పే టేస్ట్ అండి దీనికి.
ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. మెత్తగా పట్టుకోవాలండి. చూసారు కదండి, ఒక రౌండ్ పట్టేశాను. ఇలా పట్టేసుకున్నానండి. చూసారండి, కారపొడి అంతా నూరేసాను కదా. ఇప్పుడు కొంచెం కారపొడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి పోసుకోవాలండి. పోసుకొని ఒక ముద్ద మీకేనండి, టేస్ట్ చేయండి. ఇలాగే చేయండి మీరు. కారపొడి చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.